హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటిభోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో టీ టైమ్ స్నాక్స్గా చాలా టేస్టీగా ఉండే నిప్పట్లను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ నిప్పట్లు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ టైం స్నాక్స్గా ఈజీగా ఒక 10 నిమిషాల్లో తయారు చేసి పెట్టేసేయచ్చు. అలాగే ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చాలండి, 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి. ఇంకా ఇవి టీ టైంలో తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. కొంచెం కారంగా క్రిస్పీగా ఉండే ఈ నిప్పట్లను తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. మరి ఇవి తయారు చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకోండి, లేదంటే వెడల్పాటి గిన్నె తీసుకున్నా సరిపోతుంది. దాంట్లోకి 1/2 కిలో అంటే 250 గ్రామ్స్ కొలతతోటి రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 10 ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా చక్కగా వేగిపోయి మంచి వాసన రావాలి. అంతవరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. వీటిని గరిటెతోటి కదుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, మనం తీసుకున్న కరివేపాకు అనేది అంచులు వెంబటి రంగు అనేది మారిపోతూ ఉంది. అలాగే టెక్స్చర్ కూడా మారిపోతూ ఉంది. అలాగే ఎండుమిర్చి కూడా మంచి ఘాట్ అనేది వస్తుందండి. కాబట్టి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి దీంట్లో ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా అంతేనండి, సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు అనేది చల్లారిపోయాయి. కాబట్టి వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ముందుగా చల్లార్చి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోవాలి. దీంట్లో లైట్గా పొట్టు అనేది తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా కలిపి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా రావాలన్నమాట. అంటే కొంచెం బరకగా రావాలన్నమాట. సో మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మీరు గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బియ్యం పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న నూనెని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు మైదాను కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఇలాగా పిండిలో నూనె వేసుకొని కలుపుకోవటం వల్ల ఈ నిప్పట్లు కానీ లేదా ఏ ఫ్రై ఐటమ్ అయినా కానీ కొంచెం గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఈ నూనె మొత్తాన్ని కూడా చేతటి బాగా కలుపుతూ మర్దన చేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి. ఇలా పిండిని కలుపుకునేటప్పుడు జిగురు రావడానికి మనకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వాడుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని కొంచెం పెద్ద ముద్దలుగా చేసుకొని చపాతీ కర్రతోటి పెద్ద చపాతీలాగా చేసుకోవాలండి. అయితే ఇది కొంచెం మందంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగ రౌండ్ షేప్లో మౌల్డ్ అనేది తీసుకోవాలి. ఇక ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగానే ఆయిల్ని లోతైన బాండీలో హీట్ చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్కటిగా వీటిని నూనెలో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి వేగటానికి కొంచెం సమయం అనేది పడుతుందండి. మంచి రంగులోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిప్పట్లు అనేవి రెడీ అయిపోతాయి. ఇవే మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటే ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి, 4 రోజుల వరకు స్టోర్ ఉంటాయి. మరి ఈ పద్ధతిలో మీరు కూడా నిప్పట్లు ఒకసారి తయారు చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోని చూడాలనుకుంటే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.